రే 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 ఏం చేస్తున్నారా రే 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 పాపం రాఖీ బాయ్ రా రే రే ఏం జరుగుతుందిరా అక్కడ? పాపం నిన్న రబ్బాని రిసెప్షన్‌లో మా ఫ్రెండ్ గాడిది రాఖీ గాడిని గుల్ల చేశారురా పాపం. వాడు వద్దురా రే రే వద్దురా వద్దు ఊపిరి రాట్లేదురా అంటున్నా గానీ వాడు చూడు ఎట్టేత్తన్నాడు పాపం వాడిని చంపేత్తన్నారురా బాబు. వాడు చెప్తానే ఉన్నాడు అప్పటికి అరే వద్దురా 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 నాకు ఆడనుకుంటాను వచ్చేటప్పుడే అంటున్నాడు అరే నాకు ఇట్టాంటిది ఏదో జరుగుతుందని ముందే చెప్పాలి సరే ఏం జరుగుతున్నాయి అప్పుడే అడిగాను అంటానే ఉన్నాడు వాడు. ఏదో జరుగుతుందని నాకు అర్థమైంది వాడికి పాపం వాడికి ఆడి చాలా ఇంట్రోవర్ట్ కానీ ఆడు ఏదో డిచ్లో ఉండి వాడు ఓకే అన్నాడు కానీ లేకపోతే మనోడు బాగా ఇంట్రోవర్ట్ అసలు ఏదో ఒప్పుకున్నాడు కానీ లేదంటే మనోడు ఇంట్రోవర్ట్ అనమాట. ఇప్పుడు సర్ప్రైజ్ వెనక నుంచి వెళ్తాడు చూడండి ఇప్పుడు వెళ్తున్నాడు. ఇప్పుడు వాళ్ళ చుట్టాల్లో కూడా అందరికి మైండ్ పోతుంది మనోడు సర్ప్రైజ్ మీద సర్ప్రైజ్లు ఇస్తున్నాడు పాపం. పెళ్లి కొడుకు ఏమో విచిత్రంగా చూస్తున్నాడు. వాడి దగ్గరికి వెళ్తుంటే ఎవడో అమ్మాయిలే అనుకున్నాడు పాపం. షేక్ హ్యాండ్ ఇచ్చాడు పాపం. షేక్ హ్యాండ్ ఇంకా హగ్ చేయగానే డౌట్ వస్తుంది వాడికి ఏంది అమ్మ ఏదో హగ్ చేస్తున్నాడు. వాడికి డౌట్ వచ్చిండు పెళ్లి కొడుకు ఏంది ఏం తగలతలేదు ఏంది అనుకున్నాడేమో. మొత్తానికి కాసేపుడికి రియలైజ్ అయ్యాడు అనమాట. ఏందో తేడాగా ఉందిలే అని చెప్పి ఇంకా ముసుగులాగదండి చూస్తున్నాడు. ఇంకా మనోడు రాఖీ పాపం బాధపడ్డాడు. ఇంకా ఎక్స్ లెవెల్లో బాధపడ్డాడు అనమాట. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి.